నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతి రాష్ట్ర భవిష్యత్తుకు పునాది అని అభివర్ణించిన సీఎం చంద్రబాబు 2028 నాటికి పనులన్నీ పూర్తి చేసి ఒక సంపూర్ణ రూపాన్ని తీసుకొస్తామని హామీ. రాజధాని అనేది కేవలం పరిపాలనా కేంద్రంగా కాకుండా ఒక ఆర్థిక చోదక శక్తిగా ఉండాలి. మంత్రి నారా లోకేష్ పునరుద్ఘాటన. నర్సింగ్ విద్యార్థిని సుప్రియ విషయంలో ఎలాంటి తప్పు చేయకపోతే పామర్రు పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్లు రిలీజ్ చేయాలి. మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్. సీఎం రేవంత్ రెడ్డి కుంభకోణాలు, అవినీతి గురించి ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారు. ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆంధ్రప్రదేశ్కు ఒకటే రాజధాని, అది అమరావతేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతి అజేయం, అద్భుతం, అజరామరమని అభివర్ణించారు. అమరావతిని ఎవరూ టచ్ చేయలేరని పునరుద్ఘాటించారు. శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అమరావతి ఆంధ్రప్రదేశ్ ఆత్మ అని, రాష్ట్ర భవిష్యత్తుకు పునాది అని అభివర్ణించారు. వేశ్యల రాజధాని, శ్మశానం, ఎడారి, ముంపు ప్రాంతం, విషాన్ని జిమ్మారు, విద్వేషాన్ని చేశారు. కడాన 2019 డిసెంబర్ 17న 3 రాజధానుల ప్రకటన. అంతా గందరగోళం. మామూలుగా దేశ మీరు ఒకసారి చూస్తే భూములిచ్చిన రైతులపైన ఉక్కుపాదం, కేసులు, వేధింపులతో ఆగిన గుండెలు, చరిత్రలు నిలిచిపోయేలా 1631 రోజుల పాటు రైతుల పోరాటం, అన్ని వర్గాల మద్దతు, న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు యాత్ర, అమరావతి నుంచి అరసవల్లి పేరుతో పోరుబాట, పాదయాత్రలో రైతులు, మహిళలపై దాక్షికం, అడుగడుగున అడ్డంకులు, అడ్డుగోలుగా కేసులు, కాళ్లతో తన్నారు, జుట్టుపట్టుకొని ఇచ్చారు, కీచక పర్వాన్ని చేశారు. వైసీపీ 3 రాజధానుల కుట్రను శాసనమండలిలో సెలెక్ట్ కమిటీకి ఇస్తే టెక్నికల్ ప్రాబ్లం చూపించి గవర్నర్కి పంపించి, అంటే అక్కడ సెలెక్ట్ కమిటీలో పంపిస్తే చైర్మన్ పంపించిన దాన్ని తొక్కిపెట్టి సెక్రటరీ ద్వారా గవర్నర్ పంపించి ఆ బిల్లు పాస్ చేస్తే హైకోర్టుకి వెళ్తే హైకోర్టు రాజధాని కాపాడే పరిస్థితికి వచ్చింది. అధ్యక్షుడు, అరాచకాలకు ఎంత పరాకాష్ట అంటే ఇది ఒక ఉదాహరణ మాత్రం. అప్పట్లోనే మీరు చూస్తే జాతీయ మీడియా, అంతర్జాతీయ మీడియా, ది ఇండియన్ ఎక్స్ప్రెస్ వైసీపీ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆ రోజే రాశారు. ఆ భారీ మూల్యమే 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది మనం చెప్పడం కాదు దేశం. ఇంకో పక్క ఎకనామిక్ టైమ్స్ భారీ తిరోగమనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 80 సంవత్సరాలు వెనక్కెళ్లిపోయింది. బిజినెస్ స్టాండర్డ్స్, హేతుబద్ధత లేదు 3 రాజధానులకి. ది హిందుస్థాన్ టైమ్స్ స్వార్థ రాజకీయ కారణాలు భవిష్యత్తుకు నాశనం చేస్తాయని చెప్పారు. బ్లూంబర్గ్ అమెరికా నుంచి వాళ్ళు రాసినప్పుడు ఇంకా పెట్టుబడులు రావు, పెట్టుబడులు ఉండేటివి పోతాయంటే అదే విధంగా మొత్తం పోయే పరిస్థితి వచ్చింది. ది హిందుస్థాన్ బిజినెస్ లైన్ 3 రాజధానుల నిర్ణయం వల్ల ఇది మళ్ళీ ఒక తుగ్లక్ నిర్ణయం, ప్రపంచంలో ఎక్కడా లేదని రాసే పరిస్థితికి వచ్చారు. సిపిఐ, సిపిఎం, జనసేన, బీజేపీ, కడకు కాంగ్రెస్ కూడా అందరూ అమరావతిని యాక్సెప్ట్ చేశారు. ఓసర వెళ్లి రాజకీయాలు చేసి 3 ఆటలు ఆడిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నారు. ప్రధానమంత్రి గారు రీస్టార్ట్ చేసింది 2 మే 2025. మొత్తం ట్రంక్ రోడ్స్, లేఅవుట్స్, అసెంబ్లీ, హైకోర్ట్, 5 ఐకానిక్ టవర్స్, ఇవన్నీ కూడా వివిధ డేట్స్ లో పూర్తవుతాయి. క్లియర్ గా ట్రంక్ రోడ్స్ అన్ని 27 మే 2027 పూర్తవుతాయి. లేఅవుట్స్ అన్ని 27 మే 2028 పూర్తవుతాయి. అసెంబ్లీ 28 మే 2028 పూర్తవుతాయి. హైకోర్టు 20 జూన్ 2028 పూర్తి చేసి 5 ఐకానిక్ టవర్స్ 4 ఆగస్టు 2028 పూర్తి చేసి మళ్ళీ ఆగస్టు 2028కి
ప్రధానమంత్రి గారే వచ్చి ఇవి ప్రారంభం చేసే పరిస్థితికి వస్తారు. అది కూడా ఇనాగరేషన్ పెడతాం. అంటే ఇలాంటి చరిత్ర ఎక్కడా జరుగుండదు. దిశ ఫౌండేషన్ వేయడం, రీస్టార్ట్ చేయడం, మళ్ళీ ఇనాగరేట్ చేయడం. అందుకే అధ్యక్ష ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది 56,000 కోట్లు విలువైన 91 పనులు అవుతున్నాయి. రాత్రింబళ్ళు దగ్గర 30,000 మంది పనిచేస్తున్నారు. ఇక్కడ ఉండేది రాజారెడ్డి రాజ్యాంగం లేదు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఉంటుంది. ఆ విషయం అవసరం. ఏది ఏమైనా నేను ఒకటే చెప్తున్నాను, ఏపీకి ఒకే ఒక రాజధాని, అదే అమరావతి. ఇదే శాశ్వత రాజధాని. ఇప్పటికే తీర్మానం చేశాం. అసెంబ్లీలో తీర్మానంతో చట్టబద్ధంగా రాజ్యాంగ పరంగా అమరావతికి దృఢత్వం వస్తుంది. ఇంకెవ్వరు టచ్ చేయలేరు. ఇంచు కూడా కదలదు, ఇంచు కూడా కదిలించే పరిస్థితి రాదు. శాశ్వతంగా అమరావతి ద్రోహిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలుస్తుంది. నేను విభజన జరిగినప్పుడు బాధపడలేదు కానీ ఈ రాష్ట్రంలో అనుక్షణం కుట్రలు కుతంత్రాలు చేసి తెలుగు జాతి ప్రగతికి అడ్డుపడాలని ప్రయత్నం చేయడం మాత్రం చాలా బాధేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని నిర్ధారిస్తూ నిర్వహించిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో మంత్రి నారా లోకేష్ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. గత 5 ఏళ్లలో అమరావతిపై జరిగిన కుట్రలను, రైతులు, మహిళలు చేసిన అలుపెరగని పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. నిజం నిప్పులాంటిదని, ఈ రోజు గెలిచిందని అన్నారు. ఒకే రాజధాని, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి అనేదే తమ ప్రభుత్వ విధానమని ఆయన పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులకి శిరసు ఉంచి నమస్కరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఈరోజు ఈ చట్టసభలో కూర్చున్నామంటే, ఈ భవనాలు మనం ఏర్పాటు చేయగలమంటే దానికి కారణం అమరావతి రైతులు చేసిన త్యాగం. అధ్యక్ష ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్క పిలుపు మేరకు 58 రోజుల్లో రైతులందరూ పెద్ద ఎత్తున వచ్చి సుమారుగా 33,000 ఎకరాలు రాజధాని కోసం వాళ్ళు ఇష్టం జరిగింది. అధ్యక్ష దీని వెనకాల ఒక కారణం ఉంది అధ్యక్ష. అదేంటంటే ఒక నమ్మకం. ముఖ్యమంత్రి గారు 5 కోట్ల ఆంధ్రుల కోసం రాజధాని ఏర్పాటు చేస్తున్నారు. మన అందరికి ఒక పిలుపిచ్చారు. కలిసికట్టుగా మనం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఒక నమ్మకంతో ఆనాడు రైతులు పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళ భూములు ఇచ్చారు. అధ్యక్ష ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్న సమావేశం రొటీన్ సమావేశం కాదు అధ్యక్ష. ఈ సమావేశం చరిత్రలోనే నిలబడబోయే సమావేశం. అధ్యక్ష 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు శాశ్వత పునాది వేస్తుంది ఈ సమావేశం. అధ్యక్ష 5 కోట్ల ఆంధ్రుల కలలు తీర్చుతుంది ఈ సమావేశం. అధ్యక్ష 5 కోట్ల ఆంధ్రుల ఆశలకు రెక్కలు కల్పిస్తుంది ఈ సమావేశం. అధ్యక్ష ఇది కేవలం ఒక తీర్మానమే కాదు అధ్యక్ష, ఇది ఆంధ్రుల గుండెల్లో నిలబడే రోజని ఈ సభాముఖం తెలియజేస్తున్నారు. అధ్యక్ష మనందరం ఒకసారి చరిత్ర గురించి కూడా ఆలోచించాలి. అధ్యక్ష ఆనాడు పొట్టి శ్రీరాములు గారు భాష ప్రయుక్త రాష్ట్రాల కోసం 58 రోజులు దీక్ష చేసి ప్రాణ త్యాగం చేశారు. అధ్యక్ష ఆయన ప్రాణ త్యాగం వల్లనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అధ్యక్ష ఆనాడు కర్నూలు రాజధానిగా మనం మన ప్రయాణం ప్రారంభిస్తే ఎందుకో గానీ ఆనాటి పెద్దలు కరెక్ట్ గా 3 సంవత్సరాల తర్వాత అటు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి హైదరాబాద్ రాజధానిగా మనం తిరిగి మళ్ళీ మన ప్రయాణం చేశాం. అధ్యక్ష 58 సంవత్సరాలు తెలుగు వాళ్ళందరూ కలిసికట్టుగా హైదరాబాద్ ని అభివృద్ధి చేశారు. అధ్యక్ష నేను కూడా పుట్టి పెరిగింది హైదరాబాద్ లో. అధ్యక్ష హైదరాబాద్ లో ఉన్న ప్రతి గల్లీ నాకు తెలుసు. అధ్యక్ష ఎందుకు చెప్తున్నానంటే ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది మనందరికీ ఏర్పడుతుంది. అధ్యక్ష ఇంకో పక్కన ఐటీ కానివ్వండి, ఫార్మా కానివ్వండి, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీలు కానివ్వండి, పెద్ద ఎత్తున ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు తీసుకొచ్చి అద్భుతంగా హైదరాబాద్ ని అభివృద్ధి చేస్తాం. మనం కల్లారా చూసాం. అధ్యక్ష ఇప్పుడు కూడా బాగుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నేను 8వ తరగతి. అధ్యక్ష ఆనాడు విజన్ 2020 అంటే చాలా మంది ఎగతాళి చేశారు. అధ్యక్ష కానీ ఈ రోజు తిరిగి వెనక్కి చూస్తే విజన్ 2020 మనం సాధించుకున్నాం. ప్రపంచం మొత్తం తెలిసే విధంగా మన హైదరాబాద్ ని మనం నిర్మించుకున్నాం. అధ్యక్ష ఒక మాటలో చెప్పాలంటే ఆనాడు ఆంధ్ర రాష్ట్రం
శరీరం అయితే హైదరాబాద్ అనేది గుండెకాయలాగా నిలబడింది అధ్యక్ష. ఒక రాష్ట్రానికి ఏమో రాజధాని ఉంది, సచివాలయం ఉంది, అసెంబ్లీ ఉంది, మంత్రులు పనిచేసడానికి భవనాలు ఉన్నాయి, మంత్రులు ఉండేదానికి భవనాలు ఉన్నాయి అధ్యక్ష. ఇంకొక రాష్ట్రానికి కనీసం రాజధాని ఎక్కడ ఉండాలో కూడా ఆనాడు చెప్పలేదు అధ్యక్ష. ఈ రోజు కూడా ఆ బిల్ వల్ల మనం అందరూ ఇబ్బంది పడుతున్నాం. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 లో ఉన్న సంస్థలు కూడా ఇంకా విభజించలేని పరిస్థితిలో మనందరం ఉన్నాం అధ్యక్ష. ఇది నాకు ఒక ఎమోషనల్ మూమెంట్. ఎందుకంటే 2019 నుంచి అమరావతి మీద శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు అందరం పోరాడాం, అరుదుకు ఉద్యమం చేశాం అధ్యక్ష. ఆనాడు జై అమరావతి అన్నందుకు కౌన్సిల్లో నా పైన దాడి చేశారు సభ్యులు కూడా. ఇక్కడ వీడియో నేను చూపిస్తాం జరిగింది. టీవీలో చూపిస్తే కరెక్ట్ కాదని నేను చూపించలేదు, కానీ అనేక మంది సభ్యులు చూశారు. నా ఫోన్ లాక్కునేదానికి ట్రై చేశారు, నా కాగితాలు లాక్కునేదానికి ట్రై చేశారు, అవమానించడానికి ట్రై చేశారు అధ్యక్ష. కానీ నిజం నిప్పు లాంటిది ఈరోజు నిజం గెలిచింది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అమరావతిని ద వన్ అండ్ ఓన్లీ అండ్ శాశ్వత రాజధానిగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించి కేబినెట్ లో ఆమోదం తెలిపి ఏకంగా పార్లమెంట్ లో క్లియర్ చేసుకుని ఇంకే తుక్కులకు వచ్చిన పొరపాటున మార్చలేరు అధ్యక్ష ఈ రాజధాని. అందరం కలిసికట్టుగా మన రాష్ట్రాన్ని, మన రాజధాని అభివృద్ధి చేసుకోవాలి, కలిసికట్టుగా ముందరికి వెళ్ళాలి అధ్యక్ష. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.